నమస్తే. నా పేరు మంజుల. నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను. ఈరోజు నేను అండర్‌స్టాండింగ్ ఎకనామిక్స్ అనే టాపిక్ పైన మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే దీని ఎకనామిక్స్ గురించినే నా వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ అనేది నేను ఎకనామిక్స్ డే టు డే లైఫ్‌లో మనం ఎకనామిక్స్ అనేది ఎలా మన లైఫ్‌లో ఒక పార్ట్‌గా ఉంటుంది అనేదాన్ని నార్మల్‌గా నా థాట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంటే మనం ఇప్పుడు జీఎస్టీ కానీ, రేట్ వల్ల కానీ మనం మాట్లాడుతూ ఉంటాం నార్మల్‌గా టాక్స్ అన్నీ కూడా టాక్స్ అది ఇది అని. ఈవెన్ చిన్న పిల్లల బట్టి నుంచి ముసలోళ్ళ దాకా ఏదో ఒక వర్డ్ అనేది వర్డ్ అనే కదా స్టార్టింగ్ మనం లేచినప్పటి నుంచి పనుకునేటప్పటి వరకు ఈవెన్ ఎవ్రీ యాక్టివిటీ అనేది ఎకనామిక్స్ అనేదాన్ని ఇంక్లూడ్ చేస్తామన్నమాట. అదే ఎకనామిక్స్ నా అకార్డింగ్ టు మీ. ఇంకా నెక్స్ట్ హౌ టు లెర్న్ ఈజీ వే టు ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ థియరీస్ అంటేవి నాకు తెలిసి మా సరౌండింగ్స్ అంటే కొంతమంది కూడా ఎకనామిక్స్ అంటే కష్టము అంటుంటారు. అదేం కష్టం కాదు. ఏదైతే ఎకనామిక్స్ అనే అన్నింటినీ థియరీస్ కానీ ఏదే కానీ చదువుతాం కదా, దాని అన్నింటినీ కూడా మనము మన డే టు డే లైఫ్లోకి అప్లై చేసుకుంటా పోతే, లేదా అన్ని థియరీస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిని థియరీలాగా మనం చదువుకోకుండా మనం లైఫ్లో కూడా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేదాన్ని కూడా మనం థింక్ చేస్తే అవన్నీ ఈజీ అనమాట. ఎగ్జాంపుల్ మనము డిమాండ్, సప్లై ఇవన్నీ కూడా మనం డే టు లైఫ్లో వచ్చేదే. అవన్నీ కూడా మనము ఎకనామిక్స్ అనమాట. అది థియరీస్ అంటే అవన్నీ మనము థింక్ చేస్తే ఈజీ అనమాట, ఈజీ వే. స్టూడెంట్స్ కూడా అంతే. అలాగే మనం థింక్ చేసుకొని అన్నీ థియరీస్ని కూడా చదువుకొని థియరీస్ లాగానే వదిలేయకుండా మన లైఫ్లో అయితే ఇది ఎలా అప్లై అవుతుంది అని థింక్ చేస్తే అది ఈజీ వే టు లెర్న్ ఎకనామిక్స్ అని నా ఒపీనియన్ అనమాట, అకార్డింగ్ టు మీ. నెక్స్ట్ వచ్చేసి థియరీస్. వెల్ఫేర్ ఎకనామిక్స్ నా ఫేవరెట్. వెల్ఫేర్ ఎకనామిక్స్ అనమాట. అంటే వెల్త్తో తిరగా సోషల్ వెల్ఫేర్, నెక్స్ట్ గ్రోత్ మోడల్లో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. అంటే నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ అనమాట. ఈ వీడియో చూడండి, మేబీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా టాపిక్ కావాలి, ఇది మాట్లాడాలని చెప్తే ఖచ్చితంగా కామెంట్లో రాయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇండియాలో మనకి కొత్తగా నీతి ఆయోగ్ ఇవన్నీ కూడా న్యూ టాపిక్స్ అనేవి వచ్చినాయి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఫ్యూచర్ వీడియోస్లో. మీరు దాన్ని చూస్తారని నేను బాగా అనుకుంటున్నాను. అంటే నా వేలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను అలా నేను చేసి మీకు చూపిస్తాను. మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.